షిరిడి మాజే పండరీపుర సాయిబాబా రమావర. సాయిబాబా సర్వజ్ఞుడు. ఆయన భక్తుల కోరికలు ఎలా తీర్చి ప్రేమ కురిపిస్తారో ఇప్పుడు ఈ చిన్నారులు మనకు చూపిస్తారు. నందూర్బార్ అనే గ్రామంలో నానాసాహెబ్ చాందోర్కర్ అనే ఒక గొప్ప బాబా భక్తుడు ఉన్నాడు. ఆయన అక్కడ మామల్తదారుగా పనిచేస్తూ ఉండగా, రాధాబాయి, కొంచెం కాఫీ ఇవ్వు. సరే అండి. నానాసాహెబ్ గారు, నానాసాహెబ్ గారు! ఎవరు వచ్చినట్టున్నారు. వస్తున్నా వస్తున్నా. ఎవరు? మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు. ఆహా, సరే. ఏమై ఉంటుందో. పండర్పూరా? రాధాబాయి, రాధాబాయి, ట్రా ట్రా. కాఫీ తెస్తున్నా. ఇదిగోనండి. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? రాధాబాయి చూడు, నాకు పండర్పూర్ కి బదులైంది. పండర్పూర్ అంటే తెలుసు కదా, మన భూలోక వైకుంఠం. ఎంత మంచి వార్త! మనము షిరిడీకి వెళ్లి బాబా ఆశీర్వాదం తీసుకుని ఆయన్ని కూడా మనతో పాటు పండరికి తీసుకుని వెళ్దాం. బాబాని మనతో పాట? ఓ, చాలా బాగుందండి. మరి బాబాకి సమాచారం పంపించాలి కదా? సమాచారమా? ఇప్పుడంత సమయం లేదు రాధాబాయ్, మనము ఇప్పుడే బయలుదేరాలి. అయితే నేను అన్ని సిద్ధం చేసేస్తాను. పిల్లలు, ఇప్పుడు షిరిడీకి బయలుదేరుతున్నాం. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. నాకు బాబా మంచి మంచి కథలు చెప్తారు. బాబా నాతో గోళీలు ఆడుతారు. బాబా నాకు మిఠాయిలు ఇస్తారు. అలా నానాసాహెబ్ కుటుంబంతో సహా షిరిడీకి బయలుదేరతారు. షిరిడీలో ద్వారకామాయిలో మహల్సాపతి, అప్పా షెండే, కాశీరాం షింపీలతో సాయిబాబా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ నానా కుటుంబం నీంగాం చేరుకోగానే అదే సమయంలో బాబా అకస్మాత్తుగా పండరి ద్వారాలు తరుచుకున్నాయి. మనం భజన చేద్దాం ఇప్పుడు. పాండురంగడే మనకు తోడుగా పండారీపురములో ఉన్నాడుగా. 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 రంగయ్య పాండురంగయ్య. అదిగో మన నాన్న వచ్చేసాడు. ప్రణామం బాబా. ప్రణామం బాబా. బాబా, నాకు పండరీపూర్ కి బదిలీ అయింది. అవును బాబా, మీరు కూడా పండరి వచ్చి మాతోనే అక్కడ ఉండాలి. ఎప్పుడు దాకా ఏమి జరిగిందో తెలుసా నానా? పండరి వెళ్దామని, అక్కడే ఉందామని. అదే మన ప్రభుధామం అని బాబా పాదుతూ మా అందరితో ఎప్పుడు దాకా. అవునా? కానీ ఎవరికి చెప్పలే. బాబా, మీరు సర్వజ్ఞులు. షిరిడీయే మా పండరిపురము, ఈ బాబాయే మా విఠలేశ్వరుడు.
షిరిడియే మా పండరిపురము ఈ బాబాయే మా విఠలేశ్వరుడు షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము